ఎర్రన్నాయుడు ఈ పేరు చెబితే తెలియని ఉత్తరాంధ్ర ప్రజలు ఉండరంటే అతిశయోక్తి కాదు. విద్యార్థి దశ నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఎర్రన్నాయుడు శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు. బాగా వెనుకబడిన ప్రాంతం. పైగా శ్రీకాకుళం యాసను చిన్నచూపు చూసే సమయంలో యాస ప్రాంతంలో పనిలేదని, మనలో విషయం ఉంటే ఎక్కడైనా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఎర్రన్నాయుడు. ఉత్తర కోస్తా ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఫిబ్రవరి 23, 1957న పుట్టిన ఎర్రన్నాయుడు కష్టపడి పైకి వచ్చి వెనుకబడిన ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరిగా ఎదిగారు. ఎర్రన్నాయుడు మైకు పట్టుకొని మాట్లాడారంటే ప్రజలకు పూనకాలు వచ్చేసేయట. ఆయన వాక్చాతుర్యం స్థానికంగా పట్టు ఉండటంతో ఉత్తరాంధ్రులు ఎర్రన్నాయుడిని ఓ దేవుడిలా ఆరాధించేవారు అంటే అతిశయోక్తి కాదు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ మూడోసారి పోటీ చేసేందుకు పార్టీ బీఫామ్ ఇవ్వలేదు. దీంతో నేను నమ్ముకుంది ప్రజలనే కాని పార్టీని కాదని ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి చూపించారు ఎర్రన్నాయుడు. దీంతో దిగివచ్చిన పార్టీ ఆయన పవర్ తెలుసుకొని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించింది. విద్యార్థి దశ నుంచే ఎర్రన్నాయుడిలోని నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపించేవి. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందిన ఎర్రన్నాయుడు 1982లో టీడీపీలో చేరారు. 1983లో ఆయన స్వగ్రామం హరిశ్చంద్రపురం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలో వెనుకబడిన కులానికి చెందిన కుప్పుల వెలమకు చెందిన ఆయన 1985లో తిరిగి మళ్లీ ఎన్నికయ్యారు. 1989లో కొన్ని కారణాలతో టీడీపీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత ఆయన తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత 1994లో వచ్చిన ఎన్నికల్లో గెలిచి వరుసగా 4వసారి ఎన్నికయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడటం, పేదలకు అండగా నేనున్నానంటూ ముందు ఉండటంతో ఉత్తరాంధ్రలో మేటి నాయకుల్లో ఒకరిగా నిలవగలిగారు ఎర్రన్నాయుడు. టీడీపీలో వచ్చిన కీలక మార్పులలో ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసి 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచారు ఎర్రన్నాయుడు. ఆ సమయంలోనే అంటే 1995 నుండి 1996 వరకు ప్రభుత్వ చీఫ్ విప్గా సేవలు అందించారు. టీడీపీలో ఎర్రన్నగా పాపులర్ అయిన ఆయనను 1996 పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ తరపున పోటీకి దింపారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లో కీలకమైన టీడీపీ నేతగా ఎదిగారు. టీడీపీ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో చేరటంతో ఎర్రన్నాయుడు కేంద్రంలో మంత్రి అయ్యారు. గ్రామీణాభివృద్ధి మరియు ఉపాధి శాఖలో తన సేవలు అందించారు ఎర్రన్నాయుడు. 1999 ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ వాజ్పేయి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. ఇక ఆ ఎన్నికల్లో తెలుగుదేశానికి కూడా బాగానే ఎంపీ సీట్లు వచ్చాయి. పైగా వాజ్పేయికు మద్దతు ప్రకటించింది. దానికి బదులుగా టీడీపీకి లోక్సభ స్పీకర్ పదవిని వాజ్పేయి ఆఫర్ చేశారు. అప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల్లో రాటుతేలి లోక్సభకు 3 సార్లు ఎన్నికై దేవగౌడ, గుజ్రాల్ సర్కార్లలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన కింజారపు ఎర్రన్నాయుడు ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పక్షనేత కూడా. ఆయన్ని లోక్సభ స్పీకర్ని చేద్దామని వాజ్పేయి అనుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీనికి మొదట చంద్రబాబు అంగీకరించినట్టుగా అంగీకరించి చివరి నిమిషంలో బాలయోగి పేరు ప్రతిపాదించారు. అలా ఎర్రన్న అవకాశాలకు చంద్రబాబు నీళ్లు చల్లారని పలు వార్తలు వచ్చాయి. ఇక ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉంటే ఢిల్లీలో ఎర్రన్నాయుడు చక్రం తిప్పేవారు. దాంతో అప్పట్లో జాతీయ పత్రికలు కూడా ఏపీలో ఒక నాయుడు, ఢిల్లీలో మరో నాయుడు అంటూ వార్తలు రాసి చంద్రబాబుకు పోటీగా ఎర్రన్నాయుడిని ముందు పెట్టాయి. ఓ దశలో చంద్రబాబుకు కూడా ఎర్రన్న పోటీ అన్న భావన కలిగిందని, ఆ కారణంగా బాబు ఆయన రాజకీయ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో తగ్గించేలా పావులు కదిపారని కూడా అప్పట్లో ప్రచారమైతే జరిగింది. దానికి మేమే సాక్షులం అంటున్నారు నాటి టీడీపీ నేతలు దాడి వీరభద్రరావు లాంటి వారు. ఇదిలా ఉండగా ఎర్రన్నాయుడు వరుసగా 4 సార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచారు. అంతకుముందు ఆయన వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఓ దశలో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలుచుకొని వచ్చారు. అంతటి ప్రజాదరణ ఉన్న ఎర్రన్న 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఆయనకు టీడీపీలో ప్రాముఖ్యత కూడా కొంత తగ్గుతున్న సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయని అంటారు రాజకీయ విశ్లేషకులు. దాంతో అప్పట్లో ఆయన పార్టీ మారే ఆలోచన కూడా చేశారని వార్తలు వచ్చాయి. అయితే విధి వక్రీకరించి ఆయన 2012లో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఏది ఏమైనా ఎర్రన్నాయుడుకు రాష్ట్ర మంత్రి కావాలని ఉండేది. బాబు మాత్రం ఆయన్ను ఎంపీగానే ఢిల్లీకి పంపిస్తుండేవారు.
ఆయన కేవలం 1.5 ఏడాది మాత్రమే కేంద్రంలో మంత్రిగా పనిచేశారంతే. మొత్తానికి ఎర్రన్న ఎంతో ప్రజాదరణ కలిగి అనుకున్నంత స్థాయిలో ఎదగకపోవటానికి కూడా టీడీపీలో తెర వెనుక రాజకీయాలు గట్టిగా పనిచేశాయని అంటారు. ఎర్రన్నాయుడు వాక్చాతుర్యం, భాషపై పట్టు, యూత్లో ఫాలోయింగుతో తండ్రికి తగ్గ కొడుకులా ఫామ్లోకి వచ్చారు కింజారపు రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం ఆయన టీడీపీ ఎంపీగా పనిచేస్తున్నారు. టీడీపీలోని సీనియర్లు, జూనియర్లు మెచ్చుకునే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు రామ్మోహన్ నాయుడు. అటు చంద్రబాబుకి, ఇటు లోకేష్కి, మరోపక్క ప్రజలకు దగ్గరగా ఉంటూ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు రామ్మోహన్. 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఎర్రన్నాయుడు, విజయకుమారి దంపతులకు నిమ్మాడలో డిసెంబర్ 18, 1987లో జన్మించారు రామ్మోహన్ నాయుడు. ఈయనకు అక్క కూడా ఉంది. ఈమె పేరు ఆదిరెడ్డి భవానీ. ఆమె కూడా రాజకీయాల్లో ఉండి తనదైన ముద్ర వేసుకుంటున్నారు. 1 నుంచి 3వ తరగతి దాకా శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉండి చదువుకున్నారు. 1994లో తండ్రి ఎర్రన్నాయుడు చీఫ్ విప్ అయ్యారు. అప్పుడు పిల్లలను చదువు కోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు తరలించారు. అక్కడ భారతీయ విద్యాభవన్లో 4-5 తరగతులు చదివాడు. 1996లో ఎర్రన్నాయుడు ఎంపీగా ఎన్నికై కేంద్ర ప్రభుత్వ మంత్రి దక్కటంతో రామ్మోహన్ 6వ తరగతిలో ఉండగా వీరి కుటుంబం ఢిల్లీకి మారింది. ఢిల్లీలో ఆర్కేపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. చిన్నప్పుడు ఇంజనీరింగ్పై ఆసక్తి ఉండేది. ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో బిఎస్ చదవటం కోసం పరీక్ష రాశాడు. అందులో ఎంపికై పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో చేరాడు. తర్వాత అక్కడే లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. అలా పలు చోట్ల చదవటం వల్ల పలు విభిన్న ప్రాంతాలు మారటంతో ఆయా భాషలపై ఎవరెవరు ఎలా ఉంటారన్న దానిపై రామ్మోహన్ నాయుడుకి చిన్నప్పుడే ఓ అవగాహన వచ్చేసింది. అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో ఓ పెళ్లికి వెళ్లి వస్తున్న తన తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడనే వార్త రామ్మోహన్ నాయుడిని కుదేలు చేసేసింది. కొండంత అండగా ఉన్న నాన్న ఇక లేరు అన్న నిజం తట్టుకోలేకపోయారు. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎర్రన్నాయుడు కుటుంబానికి అండగా నిలబడ్డారు. వ్యాపారం, ఉద్యోగం లేదా రాజకీయం ఇలా నీకు ఏది ఇంట్రెస్టో చెబితే అందులో రాణించే విధంగా నీకు సాయం చేస్తానని రామ్మోహన్ నాయుడికి మాట ఇచ్చారు చంద్రబాబు. కుటుంబ పెద్దలేడు. ఆయనకు వారసత్వంగా ఉన్న నువ్వు బాగా చదువుకున్నావు. రాజకీయాల్లో తండ్రిగా రాణిస్తావు. ప్రజలకు సేవ చేసే అవకాశం కొందరికే వస్తుంది. నాన్న ఆశయాలను నువ్వే కొనసాగించాలని కుటుంబ సభ్యులు చెప్పటంతో రామ్మోహన్ నాయుడు 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీడీపీలో చంద్రబాబు వెంటే రామ్మోహన్ ఉండేవారు. బాబాయ్ అయిన అచ్చెన్నాయుడు ఆయనను జిల్లా నాయకులు, ముఖ్య నేతలకు పరిచయం చేశారు. 2013 నుంచి రామ్మోహన్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 2013 అక్టోబర్లో విభజన పోరాటంలో ఢిల్లీలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. రామ్మోహన్లో రాజకీయ చరిష్మాను గుర్తించిన చంద్రబాబు ఆయనను పార్లమెంటుకు పంపించాలని అప్పుడే డిసైడ్ అయ్యారు. శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేయాలని 2014లో ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. తన తండ్రి చేసిన మంచిని శ్రీకాకుళం ప్రజలు మరచిపోలేదు. ఆ ఏడాది ఎంపీగా పోటీలో నిలబడిన రామ్మోహన్ను 1,27,000కు పైగా మెజారిటీ ఇచ్చి ఘనంగా గెలిపించుకున్నారు. ప్రజలు చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు రామ్మోహన్ నాయుడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఏ భాష ఏదైనా అనర్గళంగా మాట్లాడటం, సబ్జెక్టుపై పట్టు ఉండటంతో కొంతకాలంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రామ్మోహన్ నాయుడు. 2014లో ఎంపీలుగా గెలిచిన వారిలో అతి చిన్న వయసులో 2వ వాడిగా నిలిచారు రామ్మోహన్ నాయుడు. లోక్సభలో హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక సంస్కృతి మంత్రిత్వ శాఖ, అధికార భాష, వెనుకబడిన తరగతుల సంక్షేమం కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు 2017 జూన్లో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూతురు శ్రావ్యను పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021 జనవరి 30న ఓ పాప పుట్టింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ సిట్టింగ్ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ ఓటమి పాలైనప్పటికీ ఆయన 6,658 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై విజయం సాధించారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపులో రామ్మోహన్కు దాదాపు 8,000 మెజారిటీ వచ్చినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో ఉద్రిక్తత నెలకొంది. రాత్రి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు.
దాదాపు 28,000 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని, మెజారిటీ ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లు వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపారని చెప్పారు. ఆయనకు 5,34,537 ఓట్లు రాగా శ్రీనివాస్కు 5,27,879 ఓట్లు వచ్చాయి. అలా వైసీపీ గాలికి ఎదురొడ్డి గెలిచి చూపించారు రామ్మోహన్ నాయుడు. 2020లో ఎంపీ రామ్మోహన్ నాయుడు సంసద్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. మొత్తం 8 మంది లోక్సభ ఎంపీలను, 2 రాజ్యసభ సభ్యులను అవార్డులకు ఎంపిక చేయగా అతి పిన్న వయసులో రామ్మోహన్ నాయుడుకి ఈ పురస్కారం లభించటం విశేషం. రామ్మోహన్ నాయుడుకి జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డును సంసద్ రత్న జ్యూరీ ప్రకటించింది. గుణాత్మకమైన పనితీరు, వ్యక్తిగత కృషి ఆధారంగా రామ్మోహన్ నాయుడుకి ఈ అవార్డు దక్కింది. టీడీపీ కింజారపు కుటుంబం వారసునిగా ప్రజాసేవలో ఇది తనకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని రామ్మోహన్ అన్నారు. సబ్జెక్టు ఏదైనా అనర్గళంగా మాట్లాడే తీరు, ఏదైనా విషయంపై తీక్షణమైన పట్టు, పలు భాషలలో మాట్లాడే ప్రావీణ్యం రామ్మోహన్ నాయుడుకి పేరు తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు అని చెప్పుకునే స్థాయి నుంచి ఎర్రన్నాయుడు రామ్మోహన్ తండ్రి అని చెప్పుకునే స్థాయికి వచ్చారంటే అది మామూలు విషయం కాదు. తనకంటూ ఒక గుర్తింపును క్రియేట్ చేసుకున్న ఈ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాజకీయాల్లో మరెన్నో సాధించాలని కోరుకుందాం.